హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఇలా అనిపిస్తుందా? నాకు టాలెంట్ లేదు, నా లక్ బాలేదు, నాకు టైం కలిసి రావట్లేదు, లేదు నాకే ఇలా జరుగుతుంది, నా పక్కన వాళ్ళు ఆల్రెడీ సెట్ అయిపోయారు, నా లైఫ్ ఇంకా సెట్ అవ్వలేదు అని ఇలాంటి థాట్స్ మీ మైండ్‌లో రన్ అవుతున్నాయా? ఇలా గనక మీకు థాట్స్ వస్తుంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఒంటరి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. వరల్డ్‌లో 90% పీపుల్ ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఒక కఠినమైన నిజమేంటో చెప్పమంటారా? మన ప్రాబ్లమ్ టాలెంట్ కాదు, టైం కాదు, లక్కు కాదు. కన్సిస్టెన్సీ ప్లస్ కరేజ్ లేకపోవడం. కన్సిస్టెన్సీ అంటే నథింగ్ బట్ స్థిరత్వం. ఒక దాని మీద స్టేబుల్‌గా నిలబడ్డం. కరేజ్ అంటే ధైర్యం. మనం ధైర్యంగా ముందుకి ఎదుర్కొనేలాగా మనం ధైర్యంగా వెళ్ళాలి. కన్సిస్టెన్సీ ప్లస్ కరేజ్ లేకపోవడం వల్లే మనం ఇక్కడ ఆగిపోతున్నాం. యెస్. ఈ మాట వినగానే మనకు కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. యెస్. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ హర్ట్స్. మీకు ఒక కామన్ స్టోరీ చెప్తాను. ఒక మనిషి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. రోజు కలలు కంటూ ఉంటాడు. కానీ స్టార్ట్ చేయడు. వై? బికాస్ ఎందుకు అతను స్టార్ట్ చేయలేకపోతున్నాడు? పక్కన వాళ్ళు ఏమంటారేమో. ఒకవేళ నేను దాంట్లో ఫెయిల్ అయితే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. టైం గడిచిపోతూ ఉంటుంది. కానీ లైఫ్ మాత్రం ఏమాత్రం మారదు. యెస్. ఇది వింటుంటే మన స్టోరీ కొంచెం దగ్గరగా అనిపిస్తుందా? అండ్ అందులో ఇంకొక ట్రూత్ అయితే చెప్తాను మీకు. మన పేరెంట్స్‌కి మన సక్సెస్ కన్నా మన హ్యాపీనెస్సే ముఖ్యం. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కానీ మనం ఎలా ఆలోచిస్తామంటే అదర్స్ ఏమనుకుంటారు? అదర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి నా మీద? అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ అదర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడు మాత్రం కన్సిడర్ చెయ్యొద్దు. నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారు? అదర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు నా గురించి? అండ్ మోర్ ఓవర్ పర్ఫెక్ట్‌గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. హానెస్ట్‌గా మనల్ని మనం నమ్మి హానెస్ట్‌గా స్టార్ట్ చేస్తే చాలు. ఫస్ట్ వీడియో బాగా రాలేదు. సపోజ్ నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. ఫస్ట్ వీడియో బాగా రాలేదు. సెకండ్ వీడియో కన్సిస్టెన్సీగా చేశాను. రిజల్ట్ అనేది ఫస్ట్ వీడియో కంటే సెకండ్ వీడియోనే రిజల్ట్ బావుంటుంది. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఎగ్జిట్ అయింది. కానీ థర్డ్ అటెంప్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చిన్న చేంజ్. ఈ రోజు నుంచి ఈ 3 రూల్స్ అయితే ఫాలో అవుదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రోజుకి 1% ఇంప్రూవ్ అవుదాం. జస్ట్ 1% చాలు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అదర్స్ ఎక్స్‌పెక్టేషన్స్. అదర్స్ మన గురించి ఏమైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో అవన్నీ తీసి పక్కన పడేద్దాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టార్ట్ బిఫోర్ యూ ఆర్ రెడీ. అండ్ ఇవి వినడానికి సింపుల్‌గానే ఉంటాయి. బట్ చాలా పవర్‌ఫుల్. ట్రస్ట్ మీ, యూ కెన్ ఫాలో. దిస్ ఈజ్ వెరీ పవర్‌ఫుల్. ఇంతవరకు మన వీడియోని చూసే ఉంటారు. ఎంతో కొంత నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాల్సింది మన లైఫ్‌లో మనమే మనకి హీరో. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి రోల్ ప్లే చేయొద్దు. టుడే స్ట్రగుల్ టుమారో సక్సెస్ అవుతుంది. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మన ఛానల్‌కి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. అలాగే గట్టిగా ఒక లైక్ కూడా వేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఒక్క మాటతో ఎండ్ చేస్తాను. డ్రీమ్స్ కాస్ట్‌లీ కాదు. కానీ రిగ్రెట్సే చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. అండ్ మన లైఫ్ చేంజ్ అయ్యే డే ఈ రోజు నుంచే కావచ్చేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.